కొలంబో వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ప్రేమదాస స్టేడియంలో భారత్ పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. తుది జట్టులోకి అభిషేక్ శర్మ వచ్చాడు. అయితే మరోసారి ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. ఇక ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ లో 8 సార్లు తలపడ్డాయి భారత్ పాక్ టీంలు. అయితే 8 మ్యాచ్ల్లో 7 సార్లు భారత్, ఒక మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్న భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభమైంది. ఎలాగైనా ఈ మ్యాచ్ లో పాక్ ను మట్టి కరిపించాలి అని టీమిండియా పట్టుదలతో ఉంది. సూర్యకుమార్ సేన ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగింది. అటు కీలక స్పిన్నర్లతో పాకిస్తాన్ జట్టు కూడా బలంగా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. ప్రపంచ కప్ లో జోరు మీద ఉన్న భారత్ పాకిస్తాన్ కు కొలంబో మ్యాచ్ చాలా కీలకం. 2 విజయాలతో సూపర్ 8 కు చేరువలో ఉన్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. విజయంపై టీమిండియా ధీమాగా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 లోకి వెళ్లనుంది. కొలంబో వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ప్రేమదాస స్టేడియంలో భారత్ పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. తుది జట్టులోకి వచ్చిన అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. మరోసారి ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అభిషేక్ ఇక ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ లో 8 సార్లు తలపడ్డాయి భారత్ పాక్ టీంలు. అయితే 8 మ్యాచ్ల్లో 7 సార్లు భారత్, ఒక మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది.